సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా మనం ధ్యానించినట్లయితే ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. ఇశ్రాయేలీల మధ్యలో ఫిలిస్తీన్లు వారిపైకి యుద్ధానికి వచ్చారు, కానీ వీరు ఓడిపోతూ వచ్చారు. వారికి చాలా దుఃఖం కలిగింది, భయం కలిగింది. వారి హృదయాల్లో ఓటమి కూర్చున్నటువంటి దిగులుతో ఇక మనం గెలవలేమేమో, ఈ ఓటమిలో మనం ఇక శత్రువులకి మనల్ని మనం అప్పగించుకోవాల్సినటువంటి దుస్థితి మనకి పట్టిందని వారు ఏడవటం ప్రారంభించారు. వారు దుఃఖాక్రాంతులై వేదనతో ఉన్నారు. అయితే వారికి ఆశాకిరణంలాగా సమూయేలు జ్ఞాపకం వచ్చాడు. దైవ సేవకుడైన సమూయేలు దగ్గరికి వారు వచ్చినప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చాడు. దేవుని సన్నిధి మీతో పాటు యుద్ధ రంగంలో అడుగు పెట్టకపోవటానికి గల కారణాలేంటో మీరు తెలుసుకోవటానికి పశ్చాత్తాపంతో కూడిన ఉపవాస ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టండి. అలానే దేవుడు చెప్పిన మాటకు మీరు లోబడండి. ఆయన తీసివేయమన్న వాటిని తీసివేయండి, ఆయన తొలగించమన్న వాటిని తొలగించండి, ఆయన కోరుకున్న వాటిని కలిగి ఉండటానికి మనసు ఇవ్వండి, అప్పుడు మీకు జయము కలగబోతుంది అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ దైవదాసుడు చెప్పిన ప్రతి మాటని కూడా దేవుని మాటగా తీసుకొని పట్టుదలతో ఆయన తట్టు తిరగటం, వారి జీవితాల్లో అపవిత్రమైన వాటిని తీసివేయటం, తొలగించుకోవటం, అలానే వారి పాపములు ఒప్పుకోవటం, ప్రార్థన చేయటానికి వారు మనసిచ్చి అంగలార్చి ఏడ్చి ప్రార్థన ప్రారంభించగా దేవుడు ధ్వజమెత్తాడంట. యుద్ధ సూర్యుడుగా ఆయన మరి తన ప్రజల ముందు నడవటం ప్రారంభించాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదకు వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ప్రభు అయిన దేవుడు ఆయన ఇంటర్ఫీర్ అయ్యాడు, ఆయన మధ్యలో కల్పించుకున్నాడు. నీ ప్రతి పనిలో దేవుడు కల్పించుకుంటే నీ కార్యాలన్నీ సఫలమైపోతాయి. దేవుని బిడ్డ, ప్రభువే కల్పించుకుంటే ఇక జరగని కార్యం అంటూ ఏముంది దైవజనమా? ఆయన కల్పించుకుంటాడు. ఆయన అనుగ్రహం ఎవరిలో పుట్టించాలో నీ పట్ల అనుగ్రహాన్ని పుట్టిస్తాడు. ఎక్కడ నీ కొరకు ఒక గట్టి ద్వారం తెరవాలో అక్కడ తెరిచేస్తాడు. ఏ స్థానంలో నిన్ను దేవుడు నిలబెట్టాడో ఆ స్థానానికి నువ్వు వెళ్ళే విధంగా నీకు అన్ని మార్గాల్ని ఆయన సన్నిధి దూత నీకు ముందుగా వెళ్తూ తెరవటం ప్రారంభిస్తుంది. మొదటి